రోజు దేవుని వాగ్దానము సామెతలు 28వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగియుందురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం మార్చి నెల 7వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు, మనం నీతిమంతులుగా జీవించినప్పుడు, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా దేవునికి అనుగుణంగా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తుంటారో, ఎవరైతే నీతిమంతులుగా ఎంచబడతారో, ఎవరైతే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతారో, ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ ఎంతోమందిని ఆయన యొక్క అడుగుజాడలో నడిపించాలని ఆశపడుతుంటారో వారందరికీ జయము కలుగుటకు మహాఘనతకు కారణం అన్నాడు. మహాఘనత. ఆ యొక్క దుష్టులు గొప్పవారు అవుతున్నారని, లేకపోతే వాళ్ళు దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కూడా వారు గొప్పవారుగా ఉంటున్నారని ఆలోచన చేసినప్పుడు వారిని చూసి జనులు ఏమంటంట దాగియుందురంట, అంటే భయపడతారు. మరి వారు గొప్పవారైనప్పుడు మరి జనులు ఏ విధంగా భయపడుతూ ఉంటారో, నీతిమంతులకు జయం కలిగినప్పుడు అదే జనులు చాలా ఘనతగా, చాలా గొప్పగా వారిని హెచ్చరిస్తూ వారి యొద్ద ఆనందిస్తూ వారితో సంతోషిస్తూ ఉంటారు. మరి అటువంటి కృప మనందరికీ కలిగి చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకుని మనము దేవునికి చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా ఆయన యొక్క సన్నిధిలో మనం నడపవలసిన వారమై ఉన్నాం. అట్టి కృప మీ అందరికీ దేవుడు దయచేయాలని పరిశుద్ధులైన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు, ప్రతి ఒక్క బిడ్డని నీతిమంతుడిగా తీర్చమని అడుగుచున్నామయ్యా. అవును రాజా, మా యొక్క జీవితాల్లో దుష్టుల మాదిరిగా ప్రభావ మేము ఉండకుండా నీతిమంతులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఎవరైతే మన ఈ సమయంలో నీ వాక్యాన్ని విని మారు మనసు పొంది నీ రక్షణ మార్గంలోకి వస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి మీ యొక్క సన్నిధి కొరకు ఆయతపరచమని, సమస్త మహిమాగంత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను మాత్రమే హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.